హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మానిటరీ పాలసీ అనేది 10 o'clockకి వచ్చింది. సో దాని లోపల ఏమొచ్చింది అంటే అన్చేంజ్ అని వచ్చింది. 5.5 పాతదే అన్చేంజ్ పెడుతున్నాము, న్యూట్రల్ అదే సస్టైన్ చేస్తున్నాము, వేరేది మేము చేంజ్ చేయట్లేదు అని చెప్పింది. అలా మానిటరీ పాలసీ చేంజ్ కానప్పుడు మార్కెట్ ఏమవుతుంది అంటే టోటల్గా రెగ్యులర్ బేస్ మీద ట్రేడ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అ నార్మల్ పాజిటివ్ సైన్. అంతే మార్కెట్ లో ట్రెండ్ చేంజ్ చేయడానికి. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్. సెకండ్, చేంజ్ అయ్యింది, మైనస్ లోకి వచ్చింది అంటే ఇట్ ఈస్ గుడ్. మనకు మార్కెట్ అనేది డైరెక్ట్ గా పాజిటివ్ గా వెళ్ళిపోతుంది. అండ్ దీని లోపల ఏమైనా యాడ్ అయ్యింది అనుకోండి, మార్కెట్ నెగిటివ్ వెళ్తుంది అండ్ ఇంకా నెగిటివ్ వెళ్ళొచ్చు కూడా. సెంటిమెంట్స్ డిపెండ్ అపాన్ మానిటరీ పాలసీ చేంజ్ ఆర్ అన్చేంజ్. ఓకే, సో ఇవాళ ఏంటి అంటే అన్చేంజ్ అయింది. అన్చేంజ్ అంటే అసలు చేంజే కాలేదు, పాతదే 5.5 ఉంది. కాబట్టి మార్కెట్ లో ఇవాళ మనకి ఏం జరిగింది అంటే ప్రాపర్ గా ట్రెండ్ అనేది చూడడానికి దొరికింది. ఇప్పుడు మీకు చాలా మందికి చాలా డౌట్స్. ఇవాళ మనవి 5 ట్రేడ్స్ ఇచ్చాను, 4 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అయింది. బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది పుట్ సైడ్ అయింది, కాల్ సైడ్ కాలేదు. మీకు డౌట్ రావచ్చు, కాల్ మార్కెట్ ఎంత పెరిగినా ఆయన పుట్లో ఎలా ట్రేడ్ ఇస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మీకు చూపిస్తాను నేను. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మార్కెట్ లో ప్రీమియం మెల్టింగ్ అనేది ఎక్కువ ఉండదు. దీని బెనిఫిట్ నేను తీసుకున్నాను. ఇది మీకు కూడా తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందా, ఇది ఇంత పెద్దగా కిందికి వెళ్ళి ఇంత పైకి వెళ్ళి క్లోజ్ చేసేసింది. ఓకే, దాని వాల్యూస్ ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం. ఓకే, ఇక్కడికి వెళ్ళి చూసినా ఇక్కడ వరకు మీకు 230 పాయింట్స్ మూమెంట్. ఓకే, చలో, ఇవి తర్వాత గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యాయి కానీ ఓపెన్ కాగానే మీదికి వెళ్ళలేవు. ఇవి మీదికి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మీదికి వెళ్ళి కిందికి వచ్చాయి. అంటే ప్రాపర్ గా మార్కెట్ బయింగ్ ట్రెండ్ లోనే లేదు. కావాలని మార్కెట్ ని ఇట్లా లేపినప్పుడు మార్కెట్ అనేది ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. అది మనం క్యాచ్ చేయాలి. అది మనం ఇవాళ క్యాచ్ చేసాము. అందువలన మనకు 4 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అయింది, ఒక్క ట్రేడ్ లో మనం లాస్ తీసుకున్నాము. ఆ లాస్ అనేది మన ఇవాళ టోటల్ ఇంట్రాడే లాస్ కాదు. అది దానిలో కూడా మనకు 60 పాయింట్స్ లాస్ దొరికితే ఇవాళ మనం 100 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఓకే, ఇది అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. ఎంట్రీ ఎక్కడ మనది 495, ఎగ్జిట్ ఎక్కడ 555, 50 పాయింట్స్. ఓకే, అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అచీవ్, ఇక్కడ మనకు 14 పాయింట్స్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 95 లో ఎంట్రీ చేసాము, 137 లో ఎగ్జిట్ చేసాము. ఓకే, ఫిఫ్త్ ట్రేడ్ అనేది 505 లో ఎంట్రీ అండ్ 530 లో ఎగ్జిట్, ఇక్కడ 25 పాయింట్స్. అండ్ ఇక్కడ ఏం చెప్పాను, థర్డ్ ట్రేడ్ హోల్డ్ లో ఉందని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఈ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు థర్డ్ ట్రేడ్ అనేది నేను హోల్డ్ చేయించాను కాబట్టి హోల్డ్ అని చెప్పాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను దీని లోపల 65 పాయింట్స్ తో లాస్ బుక్ చేయించేసాను. ఓకే, ఇప్పుడు ఇవాళ మార్కెట్ లో ఎలా ఉంది అంటే మనము న్యూట్రల్ గా కూడా లేము, పర్ఫెక్ట్ ప్రాఫిట్ కూడా లేము, బట్ ప్రాఫిట్ లో ఉన్నాం అబౌవ్. ఓకే, ఇప్పుడు ఇది ఓకే. దీని తర్వాత ఇప్పుడు ఏంటి మార్కెట్ లో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఫ్రైడే ఇప్పుడు మార్కెట్, రేపైతే 2 అక్టోబర్ హాలిడే. 3 అక్టోబర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, మనకు ఎక్కడైనా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుందా, బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తా అనేది చాలా మందికి డౌట్. నా అనుభవం ఏంటి అంటే మార్కెట్ లో ఎప్పుడైనా ఏదైనా పాలసీ వచ్చి చేంజ్ అయినా అన్చేంజ్ అయినా మార్కెట్ లో ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది. ఆ ట్రెండ్ అనేది మార్కెట్ కవర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది కదా, ఇది కవరబుల్ ర్యాలీ, ఎప్పుడైనా కవర్ కావచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఒక పీడిఎఫ్ తీస్తాను, ఇది నా పర్సనల్ పీడిఎఫ్. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ని మీరు అబ్జర్వ్ చేయండి, ఇండిసిజన్ క్యాండిల్ ని. ఇఫ్ మార్కెట్ ఆన్ బయింగ్ సైడ్ ఇట్ ఇండికేట్ సెల్. ఓకే, సేమ్ అలాంటిదే ఇక్కడ ఒకటి ఫామ్ అయింది. అంటే మార్కెట్ కంప్లీట్ గా బయ్యింగ్ ఉన్నప్పుడు ఇటువంటి క్యాండిల్ వస్తే మార్కెట్ లో ట్రెండ్ చేంజ్ అవుతుందని నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు కొంచెం మీదికి వెళ్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇక్కడ ఇఫ్ మార్కెట్ ఆన్ బయ్యింగ్ సైడ్ ఇట్ ఇండికేట్ సెల్లింగ్, ఈ గ్రీన్ ఇండిసిజన్ చూడండి, ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఇండిసిజన్ కూడా వచ్చేసింది. ఇవాళ మార్కెట్ లో 2 టైమ్స్ సెల్ సైడ్ మార్కెట్ ఇండికేట్ చేసిన మార్కెట్ పడలేదు అంటే ఫ్రైడే రోజు మనకు యాజ్ ఎ సైడ్ వే సెల్లింగ్ అయినా కావచ్చు, సైడ్ వే బయ్యింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అయినా కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ అయినా మనకు మార్కెట్ లో చూడడానికి దొరకవచ్చు.
సో అన్నిటికీ రెడీ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ క్యాండిల్స్ డిసిజన్ అనేవి తీసుకున్నాయి. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడు మూవ్మెంట్ డిసిజన్ తీసుకుంటుందో అది ఫ్రైడే రోజే ఉంది, లేకపోతే మండే రోజు. ఈ 2 days లో ఎప్పుడైనా మార్కెట్ ఈ మొత్తం లెవెల్స్ ని కవర్ చేయొచ్చండి. ఓకే, సో ఇప్పుడు మనం మండే అనాలిసిస్ చూద్దాం. మండే కోసం మనం కొంచెం బ్యాక్ వెళ్దాము. కొంచెం బ్యాక్ వెళ్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది ఒకటి ఉంది. ఓకే, మార్కెట్ లో ఇది ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి కనిపించిందా, ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి మనకి ఇక్కడ రిజెక్షన్ అనేది దొరికింది. సో ఇప్పుడు మార్కెట్ కంప్లీట్ గా బయ్యింగ్ వెళ్ళాలి అంటే, కంప్లీట్ బయ్యింగ్ సైడే వెళ్ళాలి అంటే ఇంపార్టెంట్ వచ్చేసి ఈ లెవెల్ 55,489. ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి? విత్ గ్రీన్ సాలిడ్ క్యాండిల్. ఇలా బ్రేక్ చేస్తేనే బయ్యింగ్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే బయ్యింగ్ అనేది కంటిన్యూ కాదు. అలా కాకుండా మార్కెట్ కిందికి వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ని డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ని మల్టిపుల్ రిజెక్షన్స్ తో పాటు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ లో మళ్ళీ కిందికి వచ్చి ఈ లెవెల్ వైపు ఇలా రీటెస్ట్ కావాలి. అలా రీటెస్ట్ అవుతేనే సెల్లింగ్. సో అక్కడ వచ్చేసి మనకు కావాల్సిన క్యాండిల్ వచ్చేసి రెడ్ సాలిడ్ క్యాండిల్. ఈ 2 points ఉన్నాయి మార్కెట్ ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి. ఈ తప్పించి వేరే లెవెల్స్ లేవు. లెవెల్స్ వచ్చేసి 55,489 అండ్ 55,253 అండి. ఇప్పుడు మనం నిఫ్టీ అబ్జర్వ్ చేసుకుందాం. నిఫ్టీలో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఇవాళ ఈ లెవెల్ వచ్చేసి మనకు ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే, ఇవాళ మార్కెట్ లో ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే వచ్చి మార్కెట్ రిజెక్ట్ చేసింది. అండ్ రేపు ఎప్పుడైనా బ్రేక్అవుట్ కావాలి అన్నా మనకు ఈ లెవెల్ గ్రీన్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి విత్ రీటెస్ట్ రివర్సల్ అనేది కావాలి. అలా అయితేనే మార్కెట్ లో మనకు ఎక్కడైనా ప్రాపర్ బయింగ్ అనేది ఉంది. అలా కాకుండా రీసెంట్ 2 days ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది కదా, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర ఇక్కడ మార్కెట్ వచ్చి లెవెల్ బ్రేక్ చేసింది. మళ్ళీ ఈ లెవెల్ కింద బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. కింద బ్రేక్ చేయాలి అంటే ఇక్కడ ఎక్కడైనా రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీ లాగానే. ఈ పాయింట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇన్ బిట్వీన్ ఈ పాయింట్స్ మధ్యలో మార్కెట్ ఉంటే మార్కెట్ లో రికవరీ అనేది రాదు, సైడ్ వే మార్కెట్ అనేది మనకు చూడడానికి దొరుకుతుంది ఫ్రైడే రోజు. ఓకేనా అండి, ఇది నా అనాలిసిస్ వచ్చేసి ఫర్ ఫ్రైడే 3rd October 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.